నాది గిన ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే మీరు ఎక్కడికన్నా రమ్మని చెప్పండి, నేను సిద్ధం. మీడియా మిత్రులందరికీ కూడా చెప్తాను, నాది ఇన్వాల్వ్మెంట్ లేదు ఈ కేసులో అని అంటే గిన మీరు ఆ సుబ్బు అనే అడ్వకేట్ ని మీరు ఏం చేస్తారనేది నాకు మాట ఇవ్వాలి. సిద్ధమా? దానికి చెప్పండి, సిద్ధమా? చెప్పండి. మీరు ఇంతగనం నన్ను క్షోభ పెట్టాడు కదా, ఇంతగనం నన్ను హరాస్ చేస్తున్నారు కదా, ఎక్కడ చూడు మంగ్లీ 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 మంగ్లీ. మంచి విషయాలు ఎక్కడా స్క్రోల్ చేయరు. ఈ విషయాలు, ఈ నెగటివిటీని ఎందుకు ఇంత సెన్సేషనల్? మీరు మీడియాను అస్సలు తప్పు పట్టలేదు. నేను మీడియా అదే చెప్తున్నా. నేను ఏమని చెప్పా? మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చా అని చెప్పానా? అదే చెప్తున్నా. నేను పేరేం పేరు? సాగర్ గారు. నేను అదే చెప్తున్నా, మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను. నిజంగా మంగిలి తప్పులో కాలేసింది. పప్పులో కాలేసినట్టు ఇలా తప్పులో కాలేసింది. ఎక్కడ తప్పు కాలేసిందంటే, యాక్చువల్గా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, సెలబ్రిటీ అయితే సరిపోదు. ఏ పని చేస్తే, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే ఏం జరుగుతుంది, ఏ పని చేస్తే కేవలము వెస్టేజ్లో పని చేసినోడు, లేదంటే వెస్టేజ్ విడిపోయిన ఇన్ఫినిటీ అని ఒకటి పెట్టుకుంటే తిప్పి కొడితే 10,000 రావు. ఒక 5-6 సంవత్సరాల కింద డొక్కు స్కూటర్ ఉన్నోడు, ఇల్లు కూడా లేనోడు, పెద్ద కార్లలో వస్తున్నాడు, కోట్ల రూపాయలు తెస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు, వీడు ఎందుకు మా ఫ్యామిలీకి దగ్గర అవుతున్నాడు అన్నటువంటి ఆలోచన మంగిలికి రాలేదు. ఎందుకు రాలేదంటే మంగిలికి ఈ స్పృహ లేకపోవడమా ఇంకోట ఏందా తెలియదు. ఎప్పుడైతే ఈ మధు అనేతోడు చూడనికి అందంగా ఉన్నాడు, మంచి డబ్బులు తెస్తున్నాడు, మంచి కాళ్ళు తెస్తూ ఉన్నాడు, ఇక సరే వాళ్ళు చెప్పుకున్నా. ఇప్పుడు జనాలకు చెప్పినటువంటి మాట నేను చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ఫస్ట్ మంగిలి తమ్మిని శివను పరిచయం చేసుకున్నాడు. మెల్లగా తాను డబ్బులు ఉన్నాయి, ఈ మంగిలి ఫ్యామిలీ ఎవరికి కూడా ఈ తాను ఉన్నటువంటి డబ్బులతో పోల్చుకుంటే పెద్ద అది చూడనికే బాగున్నాడు. చదువు లేదు, 10th క్లాస్ ఫెయిలో పాసో అది పక్కన పెట్టు, చూడడానికి బాగున్నాడు, డబ్బులు అడగలిగి ఉన్నాయి. వాడు ఎట్లా సంపాదిస్తున్నాడు? అరే వీంతానేమో తెలివితేటలు ఎక్కువ ఉన్నట్టునే అనుకున్నారో ఏమనుకున్నారు, కానీ వానితో రిలేషన్షిప్ కంటిన్యూ చేసారు. అక్క అనడం, పోవడం, బర్త్డే పార్టీలు చేయడం, మంచి గెస్ట్ హౌస్లలో ఎంజాయ్ చేయడం, పెద్ద టీవీలలో వార్తలు కూడా వచ్చినాయి. వీటన్నిటిలో డబ్బులు ఈ కుప్పలు తెప్పలుగా వచ్చినప్పుడు ఎన్నటికైనా వీడితోని ప్రమాదం అని గ్రహించినటువంటి మంగ్లీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, లేదంటే వానితోని సంబంధాలు తెగదెంచుకోలేదు. ఖచ్చితంగా వాడు రాకడ పోకడ బర్త్డేలు చేసుడు అన్నీ కొనసాగినాయి. ఇలా అంటే ఇంత పెద్దగా అవుతుందా, నాకు పెద్ద లీడర్లు ఉన్నారులే అంటే డైరెక్ట్ నేను ఎప్పుడో వీడియో చేయొద్దు. ఒక గిరిజన బిడ్డ, నెక్స్ట్ ఏది ఏముందో చూద్దాం. ఒకవేళ వాళ్ళకి నేనేమనుకున్నాను, డబ్బులు తీసి వాళ్ళకి ఇస్తారేమో, ఏదో జరుగుతుందేమో అనుకుంటున్నా. ఇది అధిక తెలివి ప్రయత్నం చేసిరు. ఏ నాయకుడున్నా, మంగ్లీ ఎంక కానీ మధుగాని ఎంక కానీ ఏ నాయకుడున్నా ప్రమాదం అవుతుంది, ఎవరికైనా చెడ్డ పేరు తప్పదు. ఇది పెద్ద ఎత్తున వైరల్ అయింది. మనిషికి కామన్ సెన్స్ ఉండాలి. మనం పొడగొట్టుకుంటే తప్పులేదు. నేను కొంతమంది విధవలను నమ్మి మంచి పని చేస్తుంటే ఒక వేరే ఆస్తులు అమ్మి ఇచ్చిన 1 కోటి రూపాయలు, నేను నష్టపోయినా, పెద్ద ప్రమాదం ఏం లేదు. కానీ పేద ప్రజల డబ్బులు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచన చేయాలి. ఆ విధమైనటువంటి ఆలోచన ఇలా కొంపలు ముంచేసినాయి. మొత్తం జీవితమే ఆయన కార్లు ఎక్కడ పోయినాయి, ఆయన బంగ్లాలు ఎక్కడ పోయినాయి, ఆయన ఇజ్జత్ పోయింది, జైలు పాలు కావాల్సి వచ్చింది. అవుతుంది కంపల్సరీ. ఎప్పుడైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్ కానీ చీటింగ్ కానీ చేసినప్పుడు పెద్ద ఎత్తున శిక్షలు ఉంటాయి. అలాంటివి గ్రహించకుండా డబ్బులు వస్తున్నాయి కదా అని ఎన్ని వచ్చినాయి, ఎన్ని తీసుకున్నది, ఎన్ని చేసినని మేము మాట్లాడడం. వీని డబ్బు చూసి, వీని అందం చూసి, వీని తోపు చూసి వీడు మోసాలు చేస్తున్నాడని తెలిసి కూడా మంగిలి ఫస్ట్ మీడియా 2 సార్లు వచ్చి ఎప్పుడైతే ఎవరైతే నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా మంగిలి మాటల బట్టి క్లియర్గా ఎవడైతే ఆ మధు అనేతో ఉన్నాడో వాళ్ళతోని పూర్తి ఫ్యామిలీ సత్సంబంధాలు కలిగి ఉన్నారు వీళ్ళు. ఖచ్చితంగా దమ్ము ఒకవేళ మంగిలి కనుక డబ్బులు తీసుకోకపోతే రమ్మని నా కొడుకులని అంటుండే, రమ్మను అని పోలీసులు చేయని కూర్చొని పిలిపిస్తుండే ఆడికి. ఆ కెపాసిటీ ఉంది. కానీ తప్పు చేయడం వల్ల, తప్పులో కాలేయడం వల్ల మంగిలికి నాలుక గరుచుకున్న పని అయింది. కవర్ చేయనికే పోతూ ఉంది. అంత ఈజీ కాదు కవర్ చేయడం. నాకు డబ్బులు ఇచ్చినోడు ఎవడు, జరిగింది ఏంటి, ఈయన్నే ఇక్కడే తేలాలే, వాడిని పట్టుకురండి, వాళ్ళని నా ముందర కూర్చుని పెట్టండి, నా మీద వస్తున్న ట్రోల్స్ ఏందో తేల్చి పడేయండి అని మంగిలి ఆడనే కూర్చుంటుండే. ఎందుకంటే మంగిలికి ఆ తెలివితేటలు లేకున్నా మంగిలికి సజెషన్ ఇచ్చే వాళ్ళ పరిచయాలు ఉన్నాయి. కానీ ఇలా వాడు ఏం చేసిండంటే పూసే గాడిది పోయి మేసే గాడిదలకు పూసిందంట. ఈ మధుగాడు అనేతోడు డబ్బులు వస్తున్నాయి ఎంజాయ్ అనుకుంటారు తప్ప, తప్పు చేసి ఎంజాయ్ చేస్తే దాని తర్వాత ఉండేది నరకం అన్న సంగతి గుర్తిరగలేదు. కానీ మంచిగా ఎదుగుతున్న మంగిలి చెల్లెలు కూడా అంటావా పాట పాడింది. అమ్మాయి అద్భుతంగా క్లిక్ అయిపోయింది. ఆ అమ్మాయి మంచి డ్యాన్స్ చేయగలదు, మంచి పాటలు పాడగలదు.
మంచి స్థాయిలో ఉండగలదు. ఆ స్థాయిలో ఉండాల్సినటువంటి పిల్లల యొక్క బతుకును నాశనం చేసినటువంటి మధుకర్ గాడు అనేటువంటి వరస్ట్ ఫెలో. వాడు డొక్కు స్కూటరు బైకుకు పెట్రోల్ లేనోడు ఇలా కోట్ల రూపాయలు తెచ్చినప్పుడే అనుమానం రావాలి. నీకు రియల్ ఎస్టేట్లో కూడా డబ్బులు రావట్లా. రియల్ ఎస్టేట్లలో కూడా డబ్బులు రావు. ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఎక్కడనో ఒక తన అయితే వస్తుంది. ఆ డబ్బును అంత అడ్డగోలే ఖర్చు పెట్టిన కూడా రాదు. కానీ మంగిలి మధుకరణతో ఇప్పుడు ఏమంటుందంటే శ్రీముఖిని తీస్తుంది మధ్యలో, అవతలని అడ్వకేట్ని అంటుంది. అడ్వకేట్ ఏం చేసిండు, దమ్ముంటే నా మీద కేసు పెట్టరా నిరూపించరా పెట్టుకో అని చెప్పాలి. కానీ అడ్వకేట్ని ఏం చేస్తారని అడుగుతూ ఉంది. అంటే మంగిలి మాటలు బట్టి పూర్తిగా ఈ మైక్రో ఫైనాన్స్కు మంగిలికి ఆ మధు అనేటువంటి మద అని పేరు ఏం పేరు ఆయనతోని పూర్తి సత్సంబంధం కలగడం వల్ల మంగిలి ఇరుక్కపోయిన మంగిలి తర్వాత ఇప్పుడు ఎవడెవడు పాల్గొంటాడో ఎవడేం చేస్తారో పైసలు ఇప్పిస్తారో మొత్తం మీద ఇవాళ ఎవడో అండ్ల పెట్టిర్రు. ఫేస్బుక్లో వస్తూ ఉంది కేటీఆర్ ఫామ్ హౌస్లో మంగిలి అని చెప్పి లొకేషన్ చూపిస్తూ ఉన్నారు. ఏం చేసుకుంటారో నాకు తెలియదు కానీ మొత్తం మీద పెద్దలతో పాటలు పాడుతుంది కాబట్టి మరి ఏమైనా సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తే అంటే మంగిలిని సేవన ఏమైనా చేసుకోండి కానీ ప్రజలు డబ్బులు పెడతారు మంగిలిని చూసి పెట్టిరు, లేదంటే మంగిలి పేరు చెప్తే పెట్టిరు, అబద్ధాలు ఆడితే పెట్టిరు, ఆమె ఈ ముఖమేనా ఈ పేసేనా డబ్బులు ఎంచిన పేసా అని ఇట్లా మాట్లాడుతుంది తప్ప ఎస్ డబ్బులు ఏడున్నాయో నా దానికి రావాలి, వాళ్ళు రావాలి, నేను బాధ్యత తరఫున కూర్చుంటా, నాదేందో తేల్చుకుంటా అంటే నాకు ఈడున్నది గురునానక్ కాలేల ప్రోగ్రాం ఉన్నది, నాకు అది ఉన్నది అని ఏందో చెప్పనికి అంటే కవర్ చేయడానికి పోయి కాళ్ళకు చుట్టుకున్న మంగిలి. మొత్తం మీద ఒక అద్భుతంగా ఆనందంగా ఉన్నటువంటి కుటుంబాన్ని నరక కూపంలోకి నెట్టినటువంటి అత్యాశ. ఇజ్జత్ లేదు, పరువు లేకుండా అవుతుంది. ఇప్పటికైనా వచ్చినటువంటి ప్రజలు ఎవరెవరికైతే ఎంతమందికి డబ్బులు తీసుకురో వాళ్ళతో కూర్చొని సెటిల్మెంట్ చేసి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి క్షమాపణలు చెప్పి వాడెవడైతే ఉన్నాడో వాళ్ళందరూ చెప్పి సమాజానికి తప్పు చేస్తే ఎంతటి శిక్షలు ఉంటాయో తెలుసుకొని మీరు అందరికీ సమాజంలో కలిసిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉన్నాడు ఏబిఎం మీడియా. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.